ఏనాటికైనా నా ప్రార్థన దేవుడు వింటాడు, జవాబిస్తాడు. ఏనాటికైనా నా హృదయవాంఛ ఆయన తీరుస్తాడు. ఏనాటికైనా నాకు విడుదలిస్తాడు. ఏనాటికైనా నాకు జయమిస్తాడు. ఏనాటికైనా నా ప్రయత్నాన్ని ఆయన సఫలపరుస్తాడు. ఏనాటికైనా నేను వైఫల్యాలు ఎదుర్కొంటున్న పరిస్థితుల మీద నాకు తప్పనిసరిగా విజయాన్ని ఇస్తాడు. నా స్థితి ఎల్లప్పుడూ ఇలా ఉండదు, తప్పకుండా దాన్ని మార్చి చూపిస్తాడు నా దేవుడు. నాకైతే ఆశ ఉంది, విశ్వాసం ఉంది, ఆ నిరీక్షణ ఉంది. ఆ ఆశతోనే నేను బతుకుతున్నా అని ఏ హృదయాలైతే స్పందిస్తాయో అలాంటి హృదయాలనైనా అక్కడి నుండి పరిశీలిస్తాం. మనం ఆశ పెట్టుకుని మనుషుల మీద కాదు. ఏ నాటికైనా ఏ మనుషుడైనా వచ్చి నన్ను ఆదుకుంటాడన్నది కాదు మన ఆశ. మన సృష్టికర్త మీద మన ఆశ, మన ప్రభువు మీద మన ఆశ. మనం ఎదురు చూస్తుంది ఏ నరుడి కోసమో, ఏ ఎవడి దయా దాక్షిణ్యం కోసమో కాదు. మనం ఎదురు చూస్తుంది జీవము గల దేవుడైన యెహోవా కొరకు.